దాదాపు 100 రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అంటే ఎలా అనిపిస్తుంది అసలు 3 నెలలు పూర్తయిన సందర్భంగా ఈయన పరిపాలనలో ఎలాంటి మార్పులు చేశారు? ఒక పక్క నారా లోకేష్ గారు కూడా ప్రతి 100 కిలోమీటర్లకి ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు కదా, మరి అవి నెరవేర్చే దిశగా అడుగులు ఏమైనా వేస్తున్నారా? ఎలా ఉంది అసలు, ఏం చెప్తారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్న సందర్భంగా 3 నెలల పరిపాలన 30 సంవత్సరాల అభివృద్ధి చూసామని చెప్తా ఉన్నారు. ఈరోజు ఆయన పెట్టిన పనితీరు, పోలవరాన్ని చక్క పరిగెత్తిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు ఏమీ పీకలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గెలిచిన తర్వాత వెంటనే పోలవరాన్ని పూర్తి చేయడం కోసం శ్రీకారం చుట్టారు. పట్టుసీమ ప్రాజెక్టు అవి, ఇకపోతే 4,000 రూపాయలు పింఛను, 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి అవ్వాతాతలకు ముద్దులు పెట్టి మాయమాటలు చెప్పి కల్లుబుల్లి కబుర్లు చెప్పి ఎంతోమందికి పింఛన్స్ తీసేసి 3,000 కూడా అతిగతి లేక ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 250 పెంచుకుంటూ లాస్ట్ చివరి దశలో 3,000 ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిగా గెలిచిన మరునాడే 4,000 రూపాయలు పింఛను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కలిసి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్ గారితో సహా వారి నియోజకవర్గాల్లో ఇంటికెళ్ళి వాళ్ళ చేతుల ద్వారా పింఛను అందజేసిన 4,000 రూపాయలు పింఛను, వికలాంగులకు 6,000 రూపాయలు పింఛను అందజేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడిని ఈరోజు దేవుళ్ళ కొలుస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా వాళ్ళ పైచాచిక ఆనందం కోసం, భూ స్కామ్ల కోసం, భూ కబ్జాల కోసము, దాచుకోవడం కోసం, దోచుకోవడం కోసం 5 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు కేవలం ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల శీలాలు దోచుకోవడం కోసం, ఎవరు నచ్చితే వాళ్ళు లోబర్చుకోవడం కోసమే పనిచేసింది. కానీ ఈరోజు ప్రతి ఒక్క మినిస్టర్, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు రైల్వే చెప్పుకుంటూ పోతే బీపీసీఎల్ అనే కంపెనీ ద్వారా 70,000 కోట్లు మంచి కంపెనీని తీసుకొచ్చాడు. ఆయన అధికారంలోకి రాగానే ఇట్లా ఎన్నో మంచి కంపెనీలు ఆయన్ని చూసి ఈరోజు కంపెనీలు వెతుక్కుంటూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్న కంపెనీలే పారిపోయిన పరిస్థితి. అది జగన్మోహన్ రెడ్డి లెగ్గు, జగన్మోహన్ రెడ్డి పనితీరు. ఇది చంద్రబాబు నాయుడు గారి లెగ్గు, చంద్రబాబు నాయుడు గారి పనితీరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, చంద్రబాబు నాయుడు గారు 3 నెలల్లోనే 30 సంవత్సరాల పరిపాలన, 30 సంవత్సరాల అభివృద్ధి చేస్తున్నాడు. 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాడనే నమ్మకం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కల్పించాడు కూడా, అందరూ తెలుసుకున్నారు కూడా. అమరావతికి 15,000 కోట్లు తీసుకొచ్చాడు. అమరావతిని అతిగతి లేకుండా 60 లక్షలను ఏడ్చేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే నారా లోకేష్ బాబు గారు ఎంత చేస్తానండి, ప్రజా దర్బార్ అనే ఒక వేదిక పెట్టి ప్రతిరోజు ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే హుట్టిగా వాళ్ళ అధికారులు పక్కన పెట్టుకొని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే నాయకుల్లాగా ఈరోజు ఒక కత్తిలాగా, చాకలాగా చక్క నరికేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క సమస్యను కూడా. దట్ ఈజ్ నారా లోకేష్ బాబు గారు. పులి కడుపున పులే పుడుతుందంటారు. అట్లాగా మంచి విజనున్న నాయకుడి కడుపులో విజనున్న నాయకుడు లాంటి లోకేష్ బాబు గారే పుట్టారు. కాబట్టి వీళ్ళిద్దరి వల్లే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ ఉన్నారు. మొన్న చూసాం, ఒక వాట్సాప్ మెసేజ్ వల్ల ఎంతోమంది 25 మంది పిల్లలకి ఉచిత విద్యను కానివ్వండి, విదేశీ విద్యను కానివ్వండి, ల్యాప్టాప్స్ కానీ ఇచ్చి మంచి భోజనం పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కలిసి భోజనం చేసిన నాయకులు నారా లోకేష్ బాబు గారు. ఇంతకన్నా ఇలాంటి నాయకులు ఎక్కడ దొరుకుతారండి? కాబట్టి ఇలాంటి నాయకులే కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి నాయకుల కోసమే ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తారు. ప్రతి ఒక్క 100 కిలోమీటర్లకి ఒక హామీ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అదే హామీ ద్వారా పూతలపట్టు అనే నియోజకవర్గంలో బంగారుపాలెం అనే గ్రామంలో డయాలసిస్ సెంటర్ని ఓపెన్ చేశారు. అట్లాగా ప్రతి ఒక్క 100 కిలోమీటర్లకి ఒకటి ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో, శంకుస్థాపన చేయడం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా నెరవేరుస్తాడు నారా లోకేష్ బాబు గారు. ఎంతోమంది ఇతర దేశాల్లో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడతా ఉంటే ఒక వీడియో ద్వారా ఎంతోమందిని తీసుకొచ్చి సురక్షితంగా వాళ్ళ కుటుంబానికి చేర్చి వాళ్ళ కుటుంబ ప్రేమ ఆప్యాయతలు పొందే రీతిలో పనిచేశాడు నారా లోకేష్ బాబు గారు. ఆయన ఐటీ మినిస్టర్, ఆయన చదువుకున్న చదువుకి ఎన్నో కంపెనీలు, ఎంతోమంది ఈరోజు నారా లోకేష్ బాబు గారిని చూసి, ఆయన విజన్ను చూసి, ఆయన పనితీరును చూసి ఎంతోమంది అతని దగ్గరికి రావడం జరుగుతుంది, అతన్ని కలవడం జరుగుతుంది. పారిశ్రామికవేత్త అంటే ఇలా కూడా ఉంటారా, విద్యాశాఖ మంత్రి అంటే ఇలా కూడా ఉంటారని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నూరెళ్ళ పెడతా ఉన్నారు. ప్రతి ఒక్క చదువుకునే బిడ్డకి మంచి విద్య అందుతుంది, విదేశీ విద్య అందుతుంది.
చదువుకొని ఖాళీగా ఉండి 5 సంవత్సరాలు పని పాట లేక కల్తీ మద్యంకి అలవాటు పడిన ప్రతి ఒక్కరిని కూడా తీర్చిదిద్ది ఈరోజు ఉపాధి కల్పించి ఉద్యోగాలు ఇప్పించి ప్రతి ఒక్కరిని కూడా మంచి బాటలో నడిపించే నాయకుడు లోకేష్ బాబు గారి లాగా ఈరోజు జరిగింది. మద్యపాన నిషేధం చేస్తామని ఏదైతే హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టి పిచ్చ రేట్లు పెట్టి ఎంతోమంది ఉసురు పోసుకొని ఎంతోమంది ఆడపిల్లలు తాలిబొట్లు తెంచేసి 60 లక్షలు ఏడిపించి రోడ్ల మీద నిల్చోబెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు అవన్నీ ఏమీ లేకుండా కొలాప్స్ చేసి ఈరోజు కల్తీ మద్యం కాకుండా మంచి మద్యాన్ని అమ్ముతూ అధిక ధరలు లేకుండా తక్కువ ధరలకు అమ్ముతూ లిమిటెడ్గా ప్రజలకు అందించే నాయకుడు, ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలే నా కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు నా నారా చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు. ప్రజలు చెప్తారు మీకు బుద్ధి. మీకు దమ్ము ధైర్యం కలేజా ఉంటే ప్రజల్లోకి రండి. ప్రజల్లో కూడా అవసరం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి దాకా కూడా అవసరం లేదు. ఎక్కడైతే వరద ప్రాంతాలు వరద ముప్పు గురైపోయిన ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. మీరు మాట్లాడితే మీకు చెప్పి తెలియపరిచి చెప్పులతో కొడతారు. కాబట్టి అమ్మ పెట్ట అడుక్కు తిన్నివ్వదు. మీకు ఎట్లాగో పరిపాలించడం చేత కాదు, మీరు ఎట్లాగో పరిపాలించలేరు, మీరు ఏడవలేరు, మీ వల్ల అది కాదు, మీకు అది రాదు, మీకు అది చేత కాదు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనితీరుని నారా చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ పెద్ద ఆయన నడుములోతు భుజములోతు నీళ్లుంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాడంటే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడిని ఎవరైనా పోగొట్టుకుంటారా? ఎవరైనా వదులుకుంటారా? ఎవరైనా వద్దనుకుంటారా? ఇక నుంచి నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం మీ వల్ల కాదు. ప్రజలు సిద్ధమైపోయి ఉన్నారు, ప్రజలు తెలుసుకున్నారు, ఇంకా తెలుసుకుంటా ఉన్నారు. ఆయన విజన్ అంటే ఏంటో తెలుసుకున్నారు, ఆయన పనితీరు అంటే ఏంటో తెలుసుకున్నారు, ప్రజల మీద ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఈరోజు ఆ ప్రేమ ఆప్యాయత గౌరవం ఉండడం వల్లే ఎన్ని తరాలు మారినా చంద్రబాబు నాయుడు గారు బ్రతికున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, మేము ముఖ్యమంత్రిని చేసుకుంటాము, మా ఇంటి పెద్ద ఆయనగా ఆయన చూసుకుంటాము. వరద ప్రాంతాలకు గురైన ప్రతి ఒక్కరింట్లో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఉందండి. అది నారా చంద్రబాబు నాయుడు గారు అంటే. ఆయన ఊరికి ఆరాధించట్ల ప్రజలు, ఆయన చేసిన పనితీరు, వాళ్ళ మీద చూపించిన ప్రేమ, వాళ్ళ మీద చూపించిన కేరింగ్, వాళ్ళ మీద చూపించినటువంటి ఆప్యాయత, వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏది అధికారులతో ఎలక్ట్గా ఉండి అధికారులతో పని చేయించి ఏదంటే అది సామాన్య రీతికి తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఇది వరద ప్రాంతమా? ఇది వరద ముప్పుకు గురైందా? అట్లా ఉన్నాయా ఈరోజు అని అంటా ఉన్నారు ఈరోజు ప్రజలు. పక్క దేశం నుంచి, పక్క రాష్ట్రం నుంచి వచ్చో, పక్క ఊర్ల నుంచి వచ్చో అసలు ఇక్కడ వరద వచ్చిందా, ఏంటి ఇంత నీట్గా ఉంది అని అడుగుతూ ఉన్నారు. అది నారా చంద్రబాబు నాయుడు గారి పనితీరు అంటే. ప్రతి ఒక్క మినిస్టర్, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కట్టుబడి ఉండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి, పరిటాల సునీత గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వరద ప్రాంతాల్లో తిరిగి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్ళకి సరుకులు, నిత్యావసర సరుకులు ధరలు, సరుకులు, బియ్యం అన్నీ అందించి వెళ్ళారు. మీరున్నారు, ఎన్నో వరదలు మీ ప్రభుత్వ హయాంలో కూడా వరదలు వచ్చాయి. ఏ ఒక్క స్థానిక అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అయినా సరే ప్రజల్లోకి వచ్చాడా? ఎంపీ అయినా సరే ప్రజల్లోకి వచ్చారా? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు, ఆంధ్ర రాష్ట్ర మినిస్టర్లు, ఆంధ్ర రాష్ట్ర ఎమ్మెల్యేలు మొత్తం వరద ప్రాంతాల్లో గురైన ప్రతి ఒక్క ప్రాంతాల్లో ఉండి పనిచేశారు. అది కూటమి ప్రభుత్వం అంటే. కాబట్టి ఎవడైనా పిచ్చి కూతలు కూసినా, కారు కూతలు కూసినా, మీకు నిజంగా దమ్ము ధైర్యం కలేజా ఉంటే, మీరు నిజంగా మగ్గాళ్ళే అయితే, మీ అమ్మ మీ అబ్బకే కంటే వరద ప్రాంతాల ముప్పుకు గురైనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీ ప్రెస్లో, మీ సాక్షి మీడియాలో మాట్లాడడం కాదు. వాళ్ళు మీకు సరైన సమాధానం చెప్తారు, గట్టి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను.